నమస్తే. సాక్షి మనసాక్షి స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రెజెంట్ ఉన్న ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన వస్తువులన్నీ మన దగ్గరికి వచ్చేయాలనుకుంటాం. సో మరి అలాంటి వారి కోసమే ప్రైమ్లీ ఆల్వేస్ టైమ్లీ అంటూ మన ముందుకు వచ్చారు. మీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీ టైంకి 100% గ్యారంటీ అంటున్నారు. మరి వారితో మాట్లాడి ప్రైమ్లీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? లెట్స్ గో. సో వి హ్యావ్ ఏ ఫౌండర్స్ ఆఫ్ ప్రైమ్లీ ఈమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా ఫౌండర్స్ మన రామకృష్ణ గారు అండ్ భార్గవి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ ఆఫ్ ఇండియా శ్రీ హర్ష గారు. నమస్తే హర్ష గారు. అండ్ గ్లోబల్ ఐటీ హెడ్ ఆకాష్ గారు. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. యా, సో రామకృష్ణ గారు అండ్ భార్గవి గారు, మీరు చెప్పండి అసలు ఈ ప్రైమ్లీ ఆల్వేస్ టైమ్లీ అనే థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు? ఇస్ దేర్ ఎనీ ఇన్స్పిరేషన్ ఆర్ ఏమైనా ఉందా? అసలు ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్రసన్న గారు. ఇది మేము ఆర్గానిక్ ఓటీసీ ఐఎన్సి అని ఒక ఆన్లైన్ ఈ కామర్స్ పోర్టల్ లాస్ట్ 5 years నుంచి అమెరికాలో నడుపుతున్నామండి. దీనికి దీనివల్ల చాలా మంది ఇక్కడ మేము గివింగ్ సర్వీసెస్ టు లాట్ ఆఫ్ కస్టమర్స్ హియర్. సో దీన్ని బేస్ చేసుకుని మేము ఇండియాలో కూడా ఒక సంస్థ ఇట్లానే స్థాపించి ఒక ప్రైమ్లీ ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కస్టమర్స్ కి ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ నేషనల్ ప్రోడక్ట్స్ అందజేయగలమా అనే ఉద్దేశంతో మేము ఈ సంస్థను ప్రారంభించామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ. సో ఈ ప్రైమ్లీ ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని మేము యాక్చువల్ గా చెప్పాలంటే ఈ లాక్డౌన్ కోవిడ్ వీటి వల్ల ఇట్స్ బికమ్ అ రియల్ గుడ్ ఇన్స్పిరేషన్ మాకు క్వారంటైన్ టైం. అండ్ మాకు ఆల్రెడీ ఆర్గానిక్ ఓటీసీ అనే ఈ కామర్స్ సంస్థని యుఎస్ లో మేము 5 years సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం కాబట్టి వి అండర్స్టాండ్ ది ట్రెండ్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ how successful it can be and also how useful it can be. And this is all, apart from also being commercial, it is service oriented as well. So మేము భారతీయులం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న కాలమాన పరిస్థితులు, ఈ లాక్డౌన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు ప్రోడక్ట్స్ తెచ్చుకోవడానికి, లేక చిన్న చిన్న ప్రోడక్ట్స్ కి కానీ పెద్ద వస్తువులు కానీ ఎంత కష్టపడుతున్నారు. దాని నుంచి మాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చి వి స్టార్టెడ్ దిస్ కంపెనీ ఇన్ ఇండియా అండి. అంటే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు సే దట్ వి విల్ నాట్ వర్క్ విత్ అదర్ కంట్రీస్, బట్ బేసిక్ మా ఫౌండేషన్ వచ్చేసి ఇండియా. అండ్ ఇండియా నుంచి మేము ఇతర దేశాలకు కూడా ఉత్పత్తుల్ని వి వాంట్ టు సప్లై ఆల్ ఓవర్ ద గ్లోబ్ వేర్ ఎవర్ పాసిబుల్, లైక్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే. ఎందుకంటే మన భారతదేశంలో తయారైనన్ని ప్రోడక్ట్స్, మనకున్న రిసోర్సెస్ ఇంకా ఏ దేశంలో కూడా ఉండవు. అలా నేనంటే అది అతిశయోక్తి ఖచ్చితంగా కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ ఇప్పుడు ఈ ప్రైమ్లీ డాటింగ్ సంస్థ ద్వారా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న వ్యాపార సంస్థల్ని కూడా లైక్ కుటీర పరిశ్రమలు ఉంటాయి. అండ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. దాని గురించి తర్వాత మా ఐటీ హెడ్ మాట్లాడతారు. బట్ స్కోప్ ఏంటంటే మాది అన్ని వ్యాపార సముదాయాల్ని ఒక స్థానంలోకి తీసుకొచ్చి ఇట్ విల్ వర్క్ యాజ్ అ మార్కెట్ ప్లేస్. ఈ మార్కెట్ ప్లేస్ లో ఎవరైనా సరే, ఈవెన్ మీరు విలేజెస్ తీసుకున్నా సరే, ఆ చిన్న చిన్న వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, బట్టలు లేని చేనేత కార్మికులు కానివ్వండి, కుటీర పరిశ్రమల్లో చిన్న చిన్న ఆర్ట్స్ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసే వాళ్ళు కానివ్వండి, బట్టలు కుట్టే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ దే నీడ్ ఎ ప్లాట్ఫామ్. ఆల్ ద టైమ్ మీరు చూసే ఉంటారు, చాలా మందికి అనుభవం ఉంటుంది. ఇక్కడ ఫేస్బుక్ పేజెస్ లో కొందరు పెట్టుకొని అమ్ముతుంటారు. అంటే ఒక పోర్టల్ మెయింటైన్ చేయలేక, బికాస్ డెలివరీ వాళ్ళని మెయింటైన్ చేయాలి, ఇవంతా చాలా కష్టం. సో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరినీ ఒక we are trying to coordinate between all of them, integrate them with our portal. So my marketplace will work for all of these people. So not only for the businesses and even customers kuda vallu ekkada vallaki avakasam leni places lo kuda, rural areas lo kuda we want to have our network. And as I said before, network gurinchi Akash will explain to you because he's our IT head. Fast delivery is our promise and we are striving hard to achieve that, Prasanna garu. అండ్ మా ట్యాగ్ లైన్ కూడా ఆల్వేస్ టైమ్లీ. సో మా ఇంటెన్షన్ ఏంటంటే మేక్ అవైలబుల్ టు ఎవ్రీబడి ఆన్ టైమ్, ఇన్ టైమ్, అండ్ స్ట్రైవింగ్ హార్డ్ టు మేక్ ఇట్ ఇన్ ది సేమ్ డే డెలివరీ అని ఒక ఆలోచన ఉంది మాకు. అండ్ వీ హ్యావ్ మెనీ అదర్ స్ట్రాటజీస్, రోడ్ మ్యాప్ అండి. సో దట్స్
about primary.in. ఆ సంస్థ స్థాపించిన ఓకే. అండ్ ఐ థింక్ భార్గవి గారు మనకి ఇండియాలో చాలా ఈ-కామర్స్ బిజినెస్ సైట్స్ వస్తున్నాయి. బట్ థింక్ మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గా తెలుగు పీపుల్ స్టార్ట్ చేసినది మేబీ ఇదే ఫస్ట్ ఆర్గనైజర్స్ అనుకోవచ్చా? ఎస్, ఇప్పుడు తెలుగు వాళ్ళ కోసం అసలు మా ఉద్దేశం అదే ఉంటుంది. తెలుగు వాళ్ళ కోసమనే స్టార్ట్ చేశాము. కానీ దీని పొటెన్షియల్ చూసిన తర్వాత దీన్ని మొత్తం రాష్ట్రాలన్నిటికీ తర్వాత దేశాలన్నిటికీ, ఎందుకంటే అక్కడ ఉండే వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశము. ఎస్, అన్నది కరెక్ట్. ఫస్ట్ తెలుగు వాళ్ళకి, తర్వాత మొత్తం ప్రవాస భారతీయులందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫర్ ద స్మాల్ బిజినెసెస్. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ విల్ బి అవైలబుల్ టు అవర్ పీపుల్ ఇన్. ఓకే ఓకే అండి. హర్ష గారు, కమింగ్ టు యూ, మనకి ఇప్పుడు చాలా మనకి ఇండియాతో చూసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి చాలా ఈ-కామర్స్ సైట్స్ వచ్చాయి. మనకి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మనకి గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్ మనకి ఆన్లైన్ డెలివరీ చేస్తూ ఉన్నారు. సో వాటన్నింటికి ఆల్వేస్ టైమ్లీకి డిఫరెన్స్ ఏంటి? ఎలా చెప్తారు మీరు కస్టమర్స్ కి? డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు వేరే వెబ్సైట్స్ లోనే మనలో కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, లోకల్ ప్రొడక్ట్స్ కూడా మొత్తం అన్ని కేటగిరీస్ చేసి ప్రతిదీ దానికి సెగ్మెంట్ వైజ్ గా డివైడ్ చేసి కొరియన్ ప్రొడక్ట్స్ కానీ వేరే వాటిలో అవైలబుల్ లేని ప్రొడక్ట్స్ మెయిన్ టార్గెట్ గా తీసుకుని అవన్నీ కూడా పెట్టుకుని సేమ్ డే డెలివరీని ఫోకస్ చేసుకుని అదే సేమ్ డే లో డెలివరీ అయ్యేటట్టు. చాలా వెబ్సైట్స్ లో వి విల్ టేక్ టైం కదా, ఒక 7 days 14 days వాళ్ళు టైం తీసుకుంటారు డెలివరీకి. అలా కాకుండా మనం సేమ్ డే డెలివరీ అయ్యేటట్టు. అలానే లోకల్ బిజినెసెస్ అన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, హ్యాండ్లూమ్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు, హ్యాండీక్రాఫ్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం లగ్జరీ కేటగిరీ అని చెప్పి సెపరేట్ గా ఒక కేటగిరీ విడిగా సెగ్రిగేట్ చేసి అందులో కొరియన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఆల్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ కూడా మనకి వేరే దాంతో పోల్చుకుంటే షార్ట్ డెలివరీ టైం పీరియడ్ లో మనకి డెలివరీ అయ్యేటట్టు మేము కేర్ తీసుకుంటాం. యాక్చువల్గా ఏ ఆర్గనైజేషన్ అయినా సరే స్ట్రాంగ్ గా ఉండాలంటే మెయిన్ మనకు కావాల్సింది పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో మన ప్రైమ్లీకి బేసిక్ స్ట్రాంగ్ పిల్లర్స్ ఏంటి? టైమ్లీనెస్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అవైలబుల్, ఆల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మా ఐడియా ఏంటంటే, మీరు పెద్ద కార్పొరేట్, మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా ప్రసన్న గారు. మీ డిఫరెన్స్ ఏంటి? అందరూ చేస్తున్నారు, దేర్ ఆర్ సో మెనీ ఈ-కామర్స్ పోర్టల్స్ నౌ. సో మీరేమిటి, మీ స్పెషల్ ఏమిటి అంటే, మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఈవెన్ లోకల్ అండ్ స్మాల్ బిజినెసెస్ అండ్ వాళ్ళ ప్రోడక్ట్ బి గ్లోబలీ ఎక్స్పోజ్. అంటే మా ఐడియా, ఇప్పుడు ఇండియాలో చాలా మంది మీరు చూస్తుంటారు, అమ్మ నాకు పచ్చడి కావాలి మమ్మీ, ఆవకాయ పంపించు, లేకపోతే మమ్మీ నాకు మ్యాక్సీస్ అక్కడ బాగున్నాయి కొని పంపించు, నగలు బాగున్నాయి, లేకపోతే డ్రెస్సెస్ బాగున్నాయి కొని పంపించు. చాలా పెద్ద లాజిస్టిక్స్ వాళ్ళకి. సో ఇండియాలో తల్లిదండ్రులు వీళ్ళు చాలా బిజీగా షాపింగ్ చేస్తుంటారు వాళ్ళ పిల్లల కోసం. దానిని మేము వీఆర్ ట్రైంగ్ టు, అంటే ఐఎమ్ సారీ వాళ్ళకి కష్టం కలిగించాలనే ఉద్దేశం కాదు, కానీ అది కూడా కష్టం లేకుండా వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ కూడా మేమే షాప్ చేసి, ఇక్కడ నుంచి ఆర్డర్ వస్తే వాళ్ళకి ఏమి కావాలో మా లైవ్ ఏజెంట్స్ విల్ షాప్ ఫర్ దెమ్, వి షాప్ ఫర్ యూ అండ్ వి డెలివర్ ఫర్ యూ వేర్ ఎవర్ యూ ఆర్. సో ఇప్పుడు ఎంతమంది అలా సఫర్ అవుతున్నారు మీరు కూడా చూసే ఉంటారు యూఎస్ లో. ఎందుకంటే నేనే ఉన్నాను ఎన్నో ఇయర్స్ నుంచి, ఎప్పుడు కూడా మమ్మీ నాకు అది పంపించు, ఫ్రెండ్స్ కి నాకు అది పంపించు. సో ఈ కష్టాలన్నీ ఇంకా ఉండవు primely.in తోటి. సో అది మా స్ట్రాంగ్ పిల్లర్ అండి, మా స్ట్రెంగ్త్ అదే. దాన్ని బేస్ చేసుకొని మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము. తప్పకుండా భగవంతుడి సహకారము, అందరి సహకారం ఉంటుంది మా ఆలోచనకి అన్న ఉద్దేశంతో ప్రొసీడ్ అవుతున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ రోడ్ మ్యాప్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏదో ఒక్క రోజులో అయిపోయేది, 2 రోజుల్లో అయిపోయేది కాదు ఇది. డెఫినెట్ గా వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వెరీ అగ్రెసివ్ అండ్ స్ట్రాంగ్, యునో దే ఆర్ బిజినెస్ సావీ, అట్ ద సేమ్ టైమ్ టెక్ సావీ. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీఆర్ ట్రైంగ్ టు యూజ్ లాట్ ఆఫ్ టెక్నికల్ స్టఫ్, లైక్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, అట్లాంటి న్యూవర్ టెక్నాలజీస్ టూల్స్ ని వాడుకొని వీ వాంట్ టు మేక్ ద వెబ్సైట్ a huge seamless portal and a marketplace for both businesses and customers, locally, nationally, and then internationally. Andi Prasanna garu. Okay, and Akash garu, I have a question for you andi. Sure. Yeah, Akash garu, మనకి ఏ సైట్ అయినా సరే మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే ప్రస్తుతం మన జనరేషన్ కి మేబీ అన్ని తెలుసు, వాడడం వచ్చు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి సైట్. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ప్రైమ్లీ అండి. ఇప్పుడు మా సేమ్ డే డెలివరీ ఎలా సాధ్యము, ఇట్లాంటి పెద్ద కంపెనీసే సేమ్ డే డెలివరీ చేయలేకపోతున్నాయి అంటే
మా ప్లాన్ ఏంటంటే లోకల్ బిజినెస్, చిన్న చిన్న లోకల్ బిజినెసెస్ కి పవర్ ఇవ్వాలనేది మా ప్లాన్. మన లోకల్ కిరాణా షాప్ కానివ్వండి, లోకల్ వీవర్ కానివ్వండి. సో చాలా లోకల్ బిజినెసెస్ దే ఆర్ నాట్ వెరీ టెక్ సావీ. అంటే మాకు తెలిసినంత వరకు చాలా మంది అంత ఆన్లైన్ లోకి ఇంకా ఎంటర్ కాలేదు. సో యూజర్ ఫ్రెండ్లీనెస్ చాలా ముఖ్యము. సింపుల్ ఇంటర్ఫేస్ ఫర్ బిజినెసెస్, మెయిన్లీ లోకల్ బిజినెసెస్. ప్రోడక్ట్ పిక్చర్ పెట్టామా, డిస్క్రిప్షన్ ఇచ్చామా, పేరు పెట్టామా, సీరియల్ నెంబర్ పెట్టామా, క్వాంటిటీ పెట్టామా, అంతే. దట్స్ ఆల్. ద ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్ ఫర్ మీరు సెలెక్ట్ చేసుకున్న రేడియస్ అయినా మీ చుట్టుపక్కల ఉన్న కస్టమర్స్ అందరికి అవైలబుల్ అయిపోతుంది. అండ్ సేమ్ ఆన్ ద కస్టమర్ ఎండ్, very straightforward interface. Search your product, find your product, buy your product. It's going to be very simple. So meer annadi correct, and user interface is very important. Simple user interface, and that's the backbone of our I'd say our IT team to make the site user friendly. ఓకే. అండ్ మీ సైట్ కి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యానండి, చూసాను. సో యా, వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అండ్ నాకు ఒక ఫోన్ నంబర్ కూడా కనిపించింది. అంటే లైక్ మన ఇప్పుడు రిమోట్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్ లో మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ కూడా చాలా వరకు ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్ తో కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు అని విన్నాను. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? The idea ఏంటంటే to make sales through Primely available for everyone. Rural areas lo kuda. So if anyone wants to buy a product, చాలా మంది రూరల్ ఏరియాస్ లో, ఉదాహరణకి లెట్స్ టేక్ అ ఫార్మర్, వాళ్ళకి లార్జ్ క్వాంటిటీస్ లో ఒకే ప్రోడక్ట్ వాళ్ళకి తెలుసు, దే నో వాట్ ద ప్రోడక్ట్ ఇస్. అదే ప్రోడక్ట్ మళ్ళీ మళ్ళీ అవసరం ఉంటుంది. సో వాళ్ళు సీడ్స్ కి ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి, కెమికల్స్ కోసం ఇంకొక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి కాల్స్ చేసే బదులు ఒక ప్రైమ్లీకి మాత్రం డైరెక్ట్ గా ఫోన్ చేసి వాళ్ళకి తెలిసిన ప్రోడక్ట్స్ లిస్ట్ ఇస్తే వీ విల్ షిప్ ఇట్ టు దెమ్ through a live agent. So వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోయినా, if they cannot, simple unna user interface, if that's too complicated, we always have that service. The goal is to enable this to make Primely available everywhere for everyone. Yeah. And yeah, Harsha garu, yes, cheppandi. So to add to what Akash said, and Akash, thanks for that explanation. So to add to what he said, the live agent ane service will be useful for seniors and people who do not have access to internet within homes. చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, ఇంటర్నెట్ అవసరం లేక పెట్టి వాళ్ళు ఉంటారు, అండ్ సమ్ పీపుల్ డు నాట్ నో హౌ టు బ్రౌజ్. సో అట్లాంటి వాళ్ళకి లైవ్ ఏజెంట్స్ ద్వారా వీ వాంట్ టేక్ ద ఆర్డర్స్. వాళ్ళకి ఏది కావాలన్నా సరే, అంటే వీ విల్ నాట్ డినై దట్ బికాస్ you're asking for a gallon of milk. Definitely would not want to deny that order because it's price is less. Kaakapothe certainly we have to follow certain protocols and standards and policies because of company maintenance and company rules and policies. So avanni cheskoni memu we want to be in compliance with all the rules and protocols that we have set forth for ourselves and proceed it that way. And so that is our another main objective, and I wanted Akash to explain about that, and which he did a good job of explaining. So adi ma idea andi. Ippadi varaku నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఇట్లాంటి కాన్సెప్ట్ తో రాలేదు. సో లైవ్ ఏజెంట్ supported by artificial intelligence bots andi. That is how we can make it happen. ఎందుకంటే if you take like 5 to 10 customers, మీకు బాగుండొచ్చు, ఒక 2-4 కాల్స్ వస్తాయి, లైవ్ ఏజెంట్స్ చేస్తారు, and we can deliver. But when the orders become like enormous, which I'm expecting to by his grace, we will definitely have to have some type of integration with machine learning tools, so that database technology anta we want to make sure that we have all the data captured, and the bots and whatever we are going to set up in our system, they are going to be more useful for the consumers and the businesses who integrate with our portal and marketplace. Prasanna garu, హర్ష గారు, నేను సైట్ లో చూసాను కొన్ని ప్రోడక్ట్స్. అంటే మిగతా ఈ-కామర్స్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే మన ప్రైమ్లీలో ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ అనిపిస్తుంది. మిగతా సైట్స్ కన్నా తక్కువ ఉంది ప్రైస్. లైక్ మన ఐఫోన్స్ తీసుకోవచ్చు, లైక్ ఎలక్ట్రానిక్స్, అలాంటి కాస్మెటిక్స్ అలాంటివి. సో మీకు ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకి అవ్వనిది మీకు ఎలా పాసిబిలిటీ అవుతుంది? మధ్యలో మిడిల్ మ్యాన్ ని మనం కట్ చేసి, ఎప్పుడైతే సరే మిడిల్ మ్యాన్ కట్ చేస్తామో పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. మేము పర్సంటేజ్ అది ఎక్కువ తీసుకోకుండా, ప్రాఫిట్ అనేది ఎక్కువ ఆశించకుండా, సో వీఆర్ గివింగ్ కస్టమర్స్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ అనమాట. సో అలాగా పాసిబిలిటీ అవుతుంది. ఓకే. ఇంకొకటి అండి భార్గవి గారు, నేను లగ్జరీ స్టోర్ అని ఒకటి చూసాను. జస్ట్ లగ్జరీ స్టోర్ లో మనకి
అంటే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి నిజంగా. మన టీనేజ్ గర్ల్స్ కి, లేడీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ లగ్జరీ స్టోర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? యాక్చువల్‌గా దాని మీద మా హర్ష హిస్ ఆర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ చాలా అగ్రెసివ్‌గా వర్క్ చేస్తున్నారు ఆయన. హి హాస్ మెనీ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్. హర్ష, వై డోంట్ యూ గో అహెడ్ అండ్ స్పీక్ అబౌట్ థాట్? షూర్. సో కమింగ్ టు ద కాస్మెటిక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి మార్కెట్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కాస్మెటిక్స్ అనే అవైలబుల్ ఉంది. సో వీఆర్ పికింగ్ ద బెస్ట్ అనమాట. మార్కెట్ లో ఏది బెస్ట్ ఉంది దానికి సంబంధించినంత వరకు మేము బయట వాళ్ళకి మాకు ఏంటి డిఫరెన్స్ అంటే మేము సపరేట్ గా ఒక డెర్మటాలజిస్ట్ ని హైర్ చేసి ఇప్పుడు కస్టమర్స్ కి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక కన్సర్న్ గురించి ఫర్ సపోజ్ ఒక యాక్నే గురించి కానీ ఒక పింపుల్స్ గురించి కానీ డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు మన వెబ్సైట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. ఇన్ ఏ 3 డిఫరెంట్ Okay. మేనర్ అనమాట. అంటే అందరూ ఒకేలా అఫోర్డ్ చేయలేరు. సో ఇన్ ఏ 3 డిఫరెంట్ మేనర్ వాళ్ళకి ప్రైస్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లో, మీడియం, హై రేంజెస్ లో డిఫరెంట్ వేరియస్ ప్రైజెస్ లో వేరియస్ ప్రొడక్ట్స్ రేంజ్ దాన్ని బట్టి వాళ్ళకి కస్టమర్స్ అనేది డెర్మటాలజిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ సపరేట్ గా కొరియన్ లగ్జరీ స్టోర్ మీరు చూసుకున్నట్టయితే కే బ్యూటీ అని చెప్పి సపరేట్ సెగ్మెంట్ పెట్టి కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ లోనే టాప్ క్లాస్ కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కొరియా నుంచి ఉంటారు యాక్చువల్లీ. సో Yeah. వాటిని మనం సపరేట్ గా దానికి కేటగరైజ్ చేసి కే బ్యూటీ అని చెప్పి పెట్టి ఆ కొరియన్ ప్రొడక్ట్స్ అన్ని దాని ద్వారా కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కావచ్చు, టీనేజ్ గర్ల్స్ ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చాలా మంది అఫోర్డ్ చేయలేరు. సో అలాంటి వారికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో మీరు ఎలా అందించగలుగుతారు ప్రోడక్ట్స్? అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు 3 సెగ్మెంట్స్ లో ప్రైజెస్ మీకు విడివిడిగా ఇస్తారు ప్రొడక్ట్స్ దాన్ని బట్టి. ఇప్పుడు ఒక Okay. ఫేస్ క్రీమ్ 50 రూపీస్ లో దొరుకుతుంది, 500 లో దొరుకుతుంది, 1000 లో కూడా దొరుకుతుంది. Mm. 50 రూపీస్ అఫోర్డ్ చేయగలిగినప్పుడు మీరు 50 రూపీస్ అఫోర్డ్ చేస్తారు, 500 అఫోర్డ్ చేసినప్పుడు 500 అఫోర్డ్ చేస్తారు, 1000 చేసినప్పుడు 1000 చేస్తారు. అలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో వాళ్ళకి అంటే పని చేసే తీరు గానీ అదంతా సేమ్ ఉంటది. ద కాంపోజిషన్స్ ఎవ్రీథింగ్ అదంతా సేమ్ ఉంటది. దాని గురించి అని చెప్పి మేము పర్టికులర్ మా ఓన్ ప్రైమ్లీ బ్రాండింగ్ తో కూడా మేము కాస్మెటిక్స్ మీద దీని మీద ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఓన్ బ్రాండింగ్ తో కాస్మెటిక్స్ మా ఓన్ బ్రాండింగ్ తో కాస్మెటిక్స్ అన్ని కూడా మేము లాంచ్ చేస్తాం అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి. అండ్ రామ్ అండ్ భార్గవి గారు, మనం ఆల్రెడీ B2C అంటే బిజినెస్ టు కస్టమర్ గురించి తెలుసుకున్నాం. ప్రోడక్ట్స్ ఎలా అందిస్తారు ఏంటి అనేది. సో B2B గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. బిజినెస్ టు బిజినెస్ చేసే వాళ్ళ పీపుల్ కూడా ప్రైమ్లీలో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? యా, బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వి విల్ ప్రొవైడ్ దెమ్ ఏ సెపరేట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అండి. B2B is completely different than B2C. So Okay. when a business person wants to join hands with us and he wants to buy products in bulk with us, we give them separate kind of discount segments for them, and they will buy the products in bulk and they can sell on their own in their platforms and in their shops kanindi వాళ్ళ platforms lo kani they can use that services. They have a separate login credentials. We need their input also, their business, their GST number, వాళ్ళ details kanni తీసుకుని once our backend team will approve that application, then we'll allot them login credentials to them and ఓకే అండి. అంటే B2C కి B2B కి మనకి డెలివరీ టైం ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అండి? time lo em difference ఉండదండి. As long as Okay. if you are buying the product, either you are a business person or a customer or you are a shopkeeper, whoever it is, the times remains the same. That is what మేము దాని మీదే వర్క్ చేస్తున్నామండి. టైం అందరికీ ఒకటే ఈక్వల్ గా మేము స్ప్రెడ్ ఇవ్వాలి ప్రోడక్ట్ డెలివరీ అని. సో దాని మీద వర్క్ జరుగుతోంది. ఆకాష్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ హర్ష Okay. ఈస్ గివింగ్ on the back end. So thanks to my team. The idea is that, of course, businesses order large quantities. Businesses chala large quantities lo order chestai. So time, it will be the same in that memu large wholesalers kuda ఆ లోకల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని ఆ బిజినెసెస్ ని పేర్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఎట్లయితే we're trying to pair businesses with the customers in their area, we are trying to also pair businesses with the large wholesalers in their area to reduce the delivery times. So, technology to ipudu, we have endless possibilities. Okate website lo we can have businesses, consumers, everyone working together. So that's the plan. ఓకే. అండ్ ఆకాష్ గారు, మనం హర్డ్ దట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో ఉన్న కస్టమర్స్ కి అందించాలని మీరు చూస్తున్నట్టు తెలుస్తుంది. సో దాని గురించి చెప్తారా? ఇప్పుడు we are trying both ways అండి.
ఇండియన్ కస్టమర్స్ బయింగ్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. కానీ దానికంటే కూడా ఒక మెయిన్ ఫోకస్ ఏంటంటే డౌన్ ద లైన్ ఇండియన్ బిజినెసెస్, చిన్న చిన్న బిజినెసెస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి అడ్వర్టైజ్ చేయడం. అమ్మగారు చెప్తూ ఉంటారు, నేను యూనో ఎప్పుడు చూసినా పచ్చడి కావాలి నాకు అని ఇండియాకి ఫోన్ చేసి, రైట్? ఇట్స్ ఇట్లా జరుగుతూ ఉంటాయి అమెరికాలో ఉన్న వాళ్ళకి. సో వాట్ డు వి డూ? ఏం చేయొచ్చు అంటే డౌన్ ద లైన్ ఈ చిన్న చిన్న బిజినెసెస్ ని వీ కెన్ సింప్లీ advertise their products to a global market and find shipping partners. Maku chala contacts unnai. We are going through a lot of discussion. Shipping partners are trying to use empty space. Ippudu mana pedda DHL, US, UPS, FedEx illanta they have empty space on their flights a lot of times. So there's many small shippers in India that are trying to use this empty space to buy it for cheap. So we want to partner with such small companies and enable local businesses in India, chinna shops, to sell their product. Ippudu if for example meeku oka chinna shop undi, meer pachadlu baga chestaru, put it on our website. America lo evaro chustaru, kontaru. So simple. It goes the other way around as well. International products, Korean products, I think Harsha can speak. Sometimes they would have to be brought in from a different country. Of course, we can't do same-day delivery for Korean products, but that's the goal is to ship those to Indian customers as well very fast. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మీ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి ప్రొడక్ట్స్ కొందామని చూసినప్పుడు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే ఫండ్ రైజర్ అనే థీమ్. ఒక సోషల్ కాజ్ కోసం ఒక చారిటీకి డొనేట్ చేసేదంట ఫండ్ రైజర్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. సో దాని గురించి చెప్తారా? Bhargavi, the owner, she says frequently, live and let live. I think Harsha garu kuda annattu, it's not just about of course, as important as making profits is, that's not the only goal. Ante pedda multinational corporation అయిపోయి కాస్ట్ రిడక్షన్ చేసి కంటే లోకల్ ఇండియన్ ఎకానమీ మీద ఒక మంచి ఇంపాక్ట్ వదిలి లోకల్ కమ్యూనిటీ మీద కూడా ఒక మంచి ఇంపాక్ట్ వదలాలని I think the vision is of the owners. And so charity is a big part. A percentage of all sales, it goes directly to charity. And we are trying to make a positive impact on wherever we establish ourselves in India, anywhere we go. హర్ష గారు, మనకి ప్రెసెంట్ ఇండియాలో ప్రైమరీలో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అలా పర్టికులర్ గా ఏం లేదండి, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేస్తున్నాము. మెయిన్ ఫోకస్ అనేది ఇలా లోకల్ ప్రొడక్ట్స్ మీద, నెక్స్ట్ కాస్మెటిక్స్ మీద, వాటి మీద మెయిన్ ఫోకస్ అనేది పెడుతున్నాం. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, వీటి మీద మెయిన్ ఫోకస్ అనేది పెడుతున్నాం. అండ్ భార్గవి గారు, మనకి బాగా ఇష్టమైనది ఏంటి? షాపింగ్ చేయడం అంటే మన ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టం కదా. శారీస్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు. సో ఎస్పెషల్లీ లేడీస్ కి సంబంధించిన వాటి మీద ఎలాంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను చాలా ఇక్కడ చూస్తుంటాను, ఎలా అంటే ఫేస్బుక్ లో పెట్టడం లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి దే ఆర్ బ్రింగింగ్ డైరెక్ట్లీ శారీస్ ఫ్రమ్ వీవర్స్. అంటే హై ఎండ్ శారీస్ ఉంటాయి కదా, మంచి కంచి పట్టు చీరలు కానివ్వండి, గోల్డ్ చీరలు చేనేత కార్మికుల దగ్గర నుంచి డైరెక్ట్ గా కొనడము. ఇంకొకటి బొటిక్స్ ఉంటాయి కదా ఇండియాలో. ఇప్పుడు ఇక్కడ కూడా డెఫినెట్లీ చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి. అండ్ వాళ్ళు కూడా, బట్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి ఒకవేళ ఆన్లైన్ లో కనుక ఇఫ్ యూ గివ్ యువర్ సైజ్ అండ్ యూ చూస్ ద ప్రోడక్ట్, ఇండియా నుంచి వాళ్ళు స్టిచ్ చేసి ఇక్కడికి పంపిస్తారు. సో అట్లా డిఫరెంట్ పోర్టల్స్ ఉన్నాయి. లైక్ బట్టలకు ఒక సైట్, జ్యువెలరీకి ఒక సైట్, అట్లా చాలా ఉన్నాయి. అండ్ థ్యాంక్ గాడ్ వీ గాట్ ది ఎగ్జిమ్ లైసెన్స్ ఆల్సో, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ ఆల్సో. అది మేము మళ్ళీ ప్రైవసీ వీటి మీద వర్క్ చేయాలి. హౌ టు గెట్ దెమ్ అవైలబుల్ హియర్. లైక్ నేను చెప్పినట్టు జ్యువెలరీ కానివ్వండి, లైక్ luxury products of watches, which have jewels and all that stuff, to make it accessible and available to everybody. We are coming up with a strategy, and certainly we have a strategy for that. And ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చీరలు కానివ్వండి వీటన్నిటికీ కూడా we have our own channel. So we want to portray all our products in the channel. And ఎలా అయితే మీరు ఒక డ్రెస్ వేసుకుంటే how it appears on you, how it looks on you అనేది ఫ్యూచర్ లో we have an idea. Actually we have a road map అండి. In the road map we have many milestones to achieve.
సో వన్ ఆఫ్ ద స్టోన్స్ ఈస్ ఇప్పుడు మీ రూమ్ లో ఈ ఫర్నిచర్ పెడితే ఎలా ఉంటుంది అనేది మెనీ కంపెనీస్ ఆర్ ఏబుల్ టు షో యూ నౌ యూజింగ్ 3D టెక్నాలజీ. అండ్ మా విజన్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్, మీకు వీవర్ ని కానివ్వండి, టైలర్ ని కానివ్వండి, బొటిక్ ని కానివ్వండి, ఇట్ ఈస్ ఆల్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఓకే, ఈవెన్ గ్రోసరీ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, వాచెస్, యాక్సెసరీస్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, సేమ్ ఇండియాలో అంతే, ఇక్కడ అంతే. మీరు ఇక్కడ నుంచి అక్కడ కొనొచ్చు, అక్కడ నుంచి ఇక్కడ కొనొచ్చు. సో విజన్ ఏంటంటే దీనికి, మీరు బై యూజింగ్ అంటే చాలా ఐడియాస్ ఉన్నాయి మాకు. హోప్ఫుల్లీ వి కెన్ అచీవ్ ఆల్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్లీ. ఆర్టిఫిషియల్ రియాలిటీ చేసి వి వాంట్ టు మేక్ ద కస్టమర్ use the product, see himself in that product going forward. At it's a coming up technology, and soon ma daggara maybe down the line 2 years, but ee lopala matram certainly you can order everything from India online from Primely eMart, primely.in, and meer colors choose chesukochu, and we'll have live people who can show you the product if you give us advance notice. It could be a saree or a dress. So while make the prasutam, because we are not using this artificial intelligence technology yet, they can show the product to you, and 3D మొత్తం మీరు చూసి product ని మీకు నచ్చితే you can order it from here. So అంటే ఇప్పుడు ఆకాష్ చెప్పినట్టు not only totally commercial, but it is also service oriented organization లాగా చేయాలనుకుంటున్నామండి, because all along we've been working and having businesses commercial aspect toti. So ippudu because everybody is trying to make an impact to the society, so we also want to be a part of that. Maaku tochina udta sayam main kuda punyam plus purushartham, you see, that's the intention. yes, and ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని విన్నాను. సో ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అది we are working on it, and definitely we are going to present you guys very soon. So we will definitely, every customer will have lot of facilities that they are going to get it once they sign in. అవి మేము తొందరలో మీకు రిలీజ్ చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్ అంతా. యా ష్యూర్ రామ్ గారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి మీకు వచ్చేసి 3 మెయిన్ పిల్లర్స్, B2B, B2C అండ్ మార్కెట్ ప్లేస్. సో మార్కెట్ ప్లేస్ లో ఎలా ఉంటుంది అసలు? మార్కెట్ ప్లేస్ దాని గురించి చెప్తారా? So marketplace idea is just like anyone can sell andi. Ante meeku udaharanaki you have a product, furniture మీ దగ్గర ఉంది, and you don't want it anymore, కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నారు, you can sell your product. Or మీరే ఒక చిన్న బిజినెస్ ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నారు, wherein you make something small, some handicraft, and you can sell, you can establish your business, incorporate your business, and you can start selling on the marketplace, immediately make it available to everyone around you. So the marketplace laga basically sellers, buyers. Timely చెప్తుంది ఏంటంటే ఆల్వేస్ టైమ్లీ. సో మనకు తెలుసు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో టైం ఎంత ప్రీషియస్ అందరికీ తెలుసు. సో ఆల్వేస్ టైమ్లీ, మనకి సేమ్ డే కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు, అంత ఫాస్ట్ గా డెలివరీ ఎలా చేయాలనుకుంటున్నారు అసలు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? The main idea andi is, again, same day delivery is a big challenge, and it's chala pedda multinational corporations kuda are unable to meet that challenge, and it's a challenge for us too. So same day delivery will be possible on products that are being sold by local retailers. Ante like I said, udaharanaki local supermarket Primely lo sign in ayyi వాళ్ళ products anni list cheste, since they are within, let's say 20 kilometers, 15 kilometers radius, they can deliver on the same day anedi ma plan andi. That is how we are trying to move forward to get as many local businesses as possible into the website. And local businesses nunchi order cheyacha ante no, not you can order from people far away. You ante Delhi lo nunchi, Hyderabad nunchi undi Delhi lo order cheste, of course one day lo raadu, but we can still work on strategies, and we are working on strategies to reduce the delivery time as much as possible, because one of the top priority is to reduce delivery time. That's the driving force behind the company. ఓకే అండి. ఫైనలీ హర్ష గారు, మనకి ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ సరే స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే అది కస్టమర్స్ కి బాగా రీచ్ అవ్వాలి, జనాల్ని అట్రాక్ట్ చేయాలి. సో మీరు ఇండియాలో ఎలాంటి మార్కెట్ స్ట్రాటజీస్ పాటిస్తూ ఉన్నారు ఇది మన ప్రైమ్లీ జనాలకు రీచ్ అవ్వడానికి?
ఈ రోజుల్లో సోషల్ మీడియాకి మించిన మార్కెటింగ్ ప్లేస్ లేదని నా ఉద్దేశం. సో మొత్తం Okay. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఎవ్రీ ప్లాట్‌ఫామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ, దాన్ని సర్వే కండక్ట్ చేస్తూ, దాని ద్వారా కస్టమర్స్‌లోకి వెళ్తున్నాం అన్నమాట. ఓకే అండి. రామ్ అండ్ భార్గవి గారు, ఆకాష్ గారు, హర్ష గారు, మీ నలుగురికి ఒక క్వశ్చన్ బిహాఫ్ ఆఫ్ కస్టమర్స్ అన్నమాట. సో ప్రైమ్లీలోనే మేము ప్రోడక్ట్ ఎందుకు కొనాలి అని అడిగితే దానికి మీ ఆన్సర్ ఏంటి? ఏం చెప్తారు? ఆల్వేస్ టైమ్లీ, తొందరగా ఫాస్టెస్ట్ డెలివరీ ఓకే. ఇస్ అవర్ మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. అండ్ 100% జెన్యూన్ ప్రొడక్ట్ కోసం జెన్ హ్యాజల్ ఫ్రీ, మీకు ఒరిజినల్ వస్తుందా, డూప్లికేట్ వస్తుందా అనే ఆ భయం లేకుండా హ్యాపీగా 100% ఒరిజినల్ గ్యారంటీ మాది. సో హ్యాపీగా హ్యాజల్ ఫ్రీగా మీరు షాపింగ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన దానికి అడిషన్ ఏంటంటే మీరు మళ్ళీ ఐ థింక్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ బట్ ఐ జస్ట్ వాంట్ టు సే ఇట్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ ఆల్వేస్ టైమ్లీ ఎలా జరుగుతుంది మీకు అంటే బికాస్ ఇట్ విల్ బి ఎ నెట్వర్క్. ఎక్కడికక్కడ రీజనల్ నెట్వర్క్స్, లోకల్ నెట్వర్క్స్, దెన్ Okay. నేషనల్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ హైదరాబాద్ లోనే ఆ ఏరియా హైదరాబాద్ ఎక్కడో ఆర్డర్స్ వస్తే ఎక్కడి నుంచో తెప్పించకుండా రీజనల్ అన్నమాట. ఏ ఏరియాకి ఆ ఏరియాకి ఛానెల్స్ ఉంటాయి మాకు. సో అక్కడుండే లొకాలిటీలో ఒక జిప్ కోడ్ మేబీ పిన్ అనుకోండి ఇండియాలో. పిన్ కోడ్ బేస్ చేసుకొని అక్కడుండే షాప్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని మా దాంట్లో వి విల్ బై ప్రొడక్ట్స్ ఫ్రమ్ దేర్ అండ్ దెన్ we will have tie up with them. So as Akash said, that's a strategy that we have for the future. And last, Andy, I want to add Yeah. local Indians helping Indian businesses making an impact in our country in India. So if you want to jump and support చేయండి. So ష్యూర్ అండి. ష్యూర్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి మీ వాల్యుబుల్ టైం ని స్పేర్ చేసి మాతో జాయిన్ అయ్యి ప్రైమ్లీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ ఐ హోప్ ప్రైమ్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని, ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ కస్టమర్స్ కి ఇంకా బాగా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. thank you. Yeah. Prasanna Thank garu, you. for the opportunity. Thank you. Thank you so Yeah, much. thank you అండి. మై Sakshi. ప్లెజర్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళకి స్పెషల్ ఈ కామర్స్ షో. చూస్తూనే ఉండండి సాక్షి, మీ మనసాక్షి. నమస్తే.